హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. హెల్దీ మిల్లెట్స్ ఉప్మా అండ్ టేస్టీ టూ. సో అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను మిల్లెట్స్ని 7 to 8 అవర్స్ సోక్ చేసుకొని తీసుకున్నాను. అండ్ ఆనియన్స్ అండ్ పొటాటో స్లైసెస్, అది కూడా నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఆనియన్ 3 to 4, బిగ్ సైజ్ అయితే 3 సరిపోతాయి. అండ్ పొటాటో 2 బిగ్ సైజెస్. సో నేను బీన్స్ని చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. కాజు, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ అండ్ చిల్లీ 4 to 5, టొమాటో పీసెస్ 1 కప్ అండ్ క్యారెట్ కూడా పీసెస్ 1 కప్ అండ్ డ్రై మసాలాలు. గ్యాస్ ఆన్ చేసుకొని నేను కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం డ్రై మసాలాలు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా. అండ్ మసాలాలో లవంగ్, సాజీరా, జీరా, బే లీఫ్ ఇవన్నీ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కాజు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఆ స్మెల్ అదంతా మంచిగా అరోమా ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ యాడ్ చేసుకుందాం అండ్ బీన్స్ని యాడ్ చేద్దాం. పొటాటో అండ్ ఆనియన్స్ని కూడా మనం యాడ్ చేసుకొని ఒకసారి వీటిని మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ సిమ్లోనే పెట్టాను. సో మీరు స్టీల్ దాంట్లో చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. సో స్టీల్ది ప్రిఫర్ చేయండి అందరూ. అండ్ సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ, కావాలంటే ఇంకా వేరే వెజ్జీస్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ 2 minutes కుక్ అయింది కదా, ఇప్పుడు మనం టమాటోని యాడ్ చేద్దాం. టమాటోని యాడ్ చేశాక ఇందులో టర్మరిక్ అండ్ సాల్ట్ని కూడా, అండ్ ఫస్ట్ నేను వేయలేదు కదా, ఒకసారి నేను అలాగే ఆయిల్లో కుక్ చేశాను. నెక్స్ట్ అవన్నీ కుక్ అయ్యాక 2 minutes అప్పుడు టమాటో యాడ్ చేశాక సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేశాను. సో ఇలాగైతే బాగుంటుంది. 2 minutes మనం లిడ్ని క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. సో చూడండి, 2 minutes కుక్ చేసుకుంటే సో కొంచెం కలర్ చేంజ్ అయ్యి అంతా కూడా చాలా బాగా కుక్ అయింది. ఎందుకంటే టమాటో, సాల్ట్ అవి కూడా యాడ్ చేసాం కాబట్టి వితౌట్ వాటరే అవన్నీ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. నెక్స్ట్ ఇందులో మనం సోక్ చేసుకున్న మిల్లెట్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, సో దీన్ని ఒక 2 minutes అలా మిల్లెట్స్ వేసుకున్నాక కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇమీడియట్లీ అయినా మీరు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు, బట్ ఇలా కుక్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో దీనికి అయితే కొంచెం టేస్ట్ కంపల్సరీ డిఫరెంట్ ఉంటుంది. సో చాలా బాగా కుక్ అయింది. అండ్ నెక్స్ట్ మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. సో వాటర్ని 1:1. సో మిల్లెట్స్ కదా, ఎక్కువ వాటర్ పట్టదు. రైస్ వేరు, ఇది వేరు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ కూడా సోక్ చేసుకున్నాం కదా, సో అందుకని 1:1. మీరు కావాలంటే నార్మల్గా కడాయిలో కూడా చేసుకోవచ్చు. నేను కుక్కర్లో చేస్తున్నాను. సో వాటర్ని యాడ్ చేశాక మనం సాల్ట్ కావాలంటే చూసుకోవచ్చు. సో నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను ఒక 2 విజిల్స్ రానిస్తాను. సో 2 అయితే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. 3 అయితే మరీ చాలా మెత్తగా అట్లా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, 2 విజిల్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందా ఏంటి అని చెప్పి. వావ్, చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. సో బాగా మెత్తగా కాదు, గట్టిగా కాదు, అలా ఏమీ లేదు. సో పర్ఫెక్ట్గా, సో నీట్గా చాలా బాగా వచ్చింది. అన్నీ చాలా బాగా కుక్ అయ్యాయి కదా. సో మీరు కావాలంటే లాస్ట్లో 1 స్పూన్ ఆఫ్ గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది ఆప్షనల్. అండ్ ఇది మనం బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్లో కానీ అండ్ ఈవినింగ్ డిన్నర్లో తిన్నా చాలా బాగుంటుంది. మిల్లెట్స్ ఉప్మా రెడీ టు సర్వ్. నేను ఆనియన్స్, లెమన్స్ అండ్ ఎగ్స్ని బాయిల్ చేసి మిడిల్లోకి కట్ చేసుకొని పైన పెప్పర్ వేసుకున్నాను. సో ఇది కావాలంటే మీరు ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ స్కిప్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. ఇంత హెల్తీ రెసిపీని మీరు మిస్ చేయకండి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.